ఈ స్కీములో చిన్న ఎగ్జాంపుల్ అండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చిందని చెప్తా. డాక్టర్ దాంట్లో మా డిస్టెంట్ డాక్టర్ వాళ్ళ అబ్బాయి డాక్టరే. అదే డాక్టర్స్ స్కీమ్లో ఏముందంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు సంవత్సరానికి 10,000 ఫస్ట్ కార్పొరేషన్ 10,000 కడతారండి. తర్వాత ఎవ్రీ ఇయర్ 2,000 వేసుకుంటారు డాక్టర్లు. వాళ్ళంటే లక్ష మంది వాళ్ళకి 50,000 లక్షలు. వాళ్ళు ఏమైందంటే వీళ్ళు కట్టేది 10,000. సడన్గా కట్టిన ఆ సంవత్సరానికి ఒక డాక్టర్ చనిపోయినాడు. డాక్టర్గా చనిపోతే వాళ్ళ అబ్బాయిని అప్పుడే ఎంబీబీఎస్ చేశాడు. 15 లక్షలు ఫీజు కట్టాడు. ఆయన మిడిల్ వయసు జస్ట్ ఎంత 42, 45 ఇయర్స్. ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఏం లేదు. ఆయన చనిపోయినాడు. అప్పుడు మిగిలింది. ఈ స్కీమ్ వల్ల ఆయన 20 లక్షలు వచ్చినాయి. 20 లక్షలు వస్తే అప్పు తీరగా 5 లక్షలు ఫ్యామిలీ బెనిఫిట్ అయింది. ఈ స్కీమ్ ఎట్లా ఉంటుందని జస్ట్ నేను ఎగ్జామ్ అడుగుతాను. సపోజ్ 100 మంది సభ్యులు ఉన్నారనుకోండి. 100 మందికి స్టార్టింగ్ కార్పొరేట్ ఫండ్ అది ఫిక్స్డ్గా ఒక 1000 రూపాయలు కట్టారనుకోండి. 100 ఇంటూ 1000, 100 ఇంటూ 1000 1 లక్ష రూపాయలు అనుకోండి. 1 లక్ష రూపాయలు అంటే చిన్న ఎగ్జామ్ అండి. 1 లక్ష రూపాయలు 100 మంది సభ్యులు కట్టారు. 100 మంది 1000 కడితే 1 లక్ష రూపాయలు అవుతుంది. అంతేనండి, లక్ష అవుతుంది. అందులో ఇక ఇదేమో కార్పొరేట్ ఫండ్కి ఉంటుంది. నెక్స్ట్ ఏమో ఎవ్రీ వీళ్ళు 500 అంతా కట్టాలి. చిన్న తక్కువ అమౌంట్ చెప్తున్నాను. 500 కట్టాలి. 500 కడితే సంవత్సరం 100 మంది 500 కడితే 50,000, 1,50,000. ఈ 1 లాక్ ఇంట్రెస్ట్ 6% వేసుకుంటే ఒక 60,000, ఒక 66,000 వచ్చింది. అంటే మనం కట్టి ఆ 1 లాక్ కార్పొరేట్ ఫండ్ 50,000 లక్ష రూపాయలు అలాగే ఉంటుంది. దాని వచ్చిన 6,000 ప్లస్ మనం అంటే 50,000 మనం 500 ఇప్పుడు కట్టం చేయండి. 56,000 ఎవరి మెంబర్కి ఏదైనా ఆ సంవత్సరం మెంబర్కి కానీ ఇబ్బంది మెడికల్గా ఎక్స్పెండిచర్ అయిందనుకోండి. అంటే అందులో ఒక మెడికల్ కమిటీ వాళ్ళు జస్టిఫైడ్ చేసి అనుకున్నారు అనుకోండి. వాళ్ళకి 2-3కి 50,000 డిస్ట్రిబ్యూట్ చేయాలి. మళ్ళీ అలాగే నెక్స్ట్ ఇలా ఎవ్రీ ఇయర్ ఏమవుతుందంటే మన టోటల్ ఏదైతే మన ఇనిషియల్ అమౌంట్ ఉందో అది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. బట్ ఈ డబ్బులు ఎవ్రీ మనం కట్టే డబ్బులు పట్టుకుంటున్న డబ్బులు నుంచి ఎవ్రీ ఇయర్ ఎంత 2కో 3కో 4కో అవుతుంది. అది ఎంతమంది వచ్చినప్పుడు కమిటీ డిసైడ్. సో దీనివల్ల ఏంటంటే మనం ఇచ్చే 10,000 కంటే ఈ విధంగా చేస్తే బాగుంటుందని నా పర్సనల్ అభిప్రాయం అండి. అది మనం ఎందుకంటే అంటే సపోజ్ 10,000 కార్పొరేషన్ 10,000 కట్టారనుకోండి. 10,000 ఇంటూ 100 రైతు 10 లక్షలు అనుకోండి. 10 లక్షలు వస్తాయి. దాని మీద ఇంట్రెస్ట్ 6% వేసుకున్నా 60,000 వస్తాయి. 60,000 దాకా వస్తాయి. ప్లస్ మన 5,000 చెప్పిన 5,000 2,000 చెప్పిన 2,000 చెప్పిన 100 వేసుకుంటే ఇది 2 లక్షలు. ఈ 2 లక్షలు అది 60,000. 2,60,000 నలుగురికి ఎఫెక్ట్ చేయాలనుకో మెడికల్గా సంవత్సరం. తర్వాత 60,000 వస్తాయి. మన గవర్నమెంట్ వాళ్ళు ఏమవుతుంది మన పనికి ఎగ్జాంపుల్ చెప్తానంటే మనం రూట్ కెనాల్ చేంజ్ చేసే రూట్ కెనాల్ కదా అది దాంట్లో ఇంప్లాంట్ చేయించుకుంటే 40,000 అవుతుంది. ఒక్కో పనికి 30,000 అవుతుంది. 30,000 గవర్నమెంట్ ఇంప్లాంటేషన్ ఇవ్వట్లేదు. మనం అట్లా అడిగారు అనుకోండి. జస్టిఫైడ్ ఆ సంవత్సరం అదే జస్టిఫైడ్ ఏదనుకున్నాం మనకు రావచ్చు. 30,000 మనం హెల్ప్ చేసిన అవుతుంది కదా. సో ఈ స్కీమ్ అనేది మంచి స్కీమ్ అని నేను భావించడం జరిగింది. పెద్ద డాక్టర్స్ ఫాలో అవుతారు, ఇంజనీర్స్ ఫాలో అవుతారు, చార్టర్డ్ అకౌంటెంట్ ఫాలో అవుతారు. ఇది కూడా మనం ఫాలో అయితే బాగుంటుందని నా రిక్వెస్ట్ అండి. నా మెంబర్లు అందరూ కూడా ఈ విషయంలో మీరు ఆలోచించాలని కోరుతున్నాను. మీరు ఎంత బాగా సపోర్ట్ చేస్తే 600 మంది కనుక చేరితే 600 ఇంటూ 1000 రూపాయలు అయితే సుమారు 60 లక్షలు వచ్చింది అనుకోండి. 60 లక్షలు అయితే 6 లక్షలు వచ్చింది అనుకోండి. అది దాన్ని వచ్చి బట్టి 36,000 ప్లస్ మనం కట్టే 500, 600 అంటే 5 మీద 3 లక్షలు, 3,35,000 మిగులు 3,35,000, 3,40,000 ఉంటే ఆ సంవత్సరంలో ఎవరైనా ఎఫెక్ట్ అయితే మెడికల్ ఎఫెక్ట్ అయితే ఒకరికి 1,00,000 రూపాయలు అయిందనుకోండి. నిజంగా జెన్యున్ చేస్తాను కమిటీ డిసైడ్ చేస్తుంది. ఆ సంవత్సరం బాగా దెబ్బతిన్న వాళ్ళు డెసిబడి చేస్తామంటే మీ ఒక్కొక్కరికి కేసు ఇద్దరే ఉన్నారనుకోండి. ఇద్దరికి అమౌంట్ 1,00,000 ఇచ్చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే సార్ సభ్యులకి భరోసా కల్పించడం అవుతాం. ఈ భరోసాని మనం వయసులో మనం ఇవ్వాల్సింది ఏంటంటే ఆరోగ్య భరోసా ఇవ్వాలి. ఈ ఆరోగ్య భరోసా కూడా ఈ కార్యక్రమం నేను నామకన్నా తయారు చేశాను. బట్ మీ ముందు పెట్టిన తర్వాత ఆలోచిద్దామని ఆలోచిస్తున్నాం. అలాగే మనకి చిన్న ఇష్యూ ఎప్పుడు మర్చిపోయినా నెక్స్ట్ పిఆర్సీకి మనం ఏ రికమెండేషన్ ఇవ్వాలన్నది కూడా సుబ్రహ్మణ్యం గారని ఫైనాన్స్లో దాన్ని పెట్టి ఉంటారు. ఫైనాన్స్లో దాని పిఆర్సీలో కూడా ఆయన కన్సర్న్ ఆఫీసర్లో చేశాడు. వారు నేను కలిసి పిఆర్సీ మన సంఘం తరఫున ఏ రికమెండేషన్ చేయాలని కూడా